పరిశుద్ధుడైన దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలండి. మీ అందరూ కూడా బాగున్నారు కదా. దేవుని యొక్క కృపచేత మీ అందరూ కూడా ఆశీర్వదించబడాలని కోరుకుంటూ, వాక్యం విన్న మీరు ఈ వాక్యానికి ఒక లైక్ చేసి షేర్ చేసి, ఇంతవరకు జీసస్ బ్లెస్సింగ్ అనే మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకొని మీ యొక్క సహకారము మాకు అందించవలసిన ప్రభునామలో కోరుకుంటున్నాను. మీ అందరికీ వందనాలు. ఇక నేటి వాక్యాంశం చూస్తే, నోటి మాట దేవునికి మహిమ కలుగుగాక అన్న అంశం మీద కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. దేవుడికే మహిమ కలుగుగాక. ఆమేన్. వాక్య సందేశంలోకి వెళితే, కీర్తనదారుడైనటువంటి భాగంలో సంకీర్తనలో 34వ అధ్యాయము 13-14 వచనాలు చూస్తే, అక్కడ వాక్యం ఇలా మాట్లాడుతుంది. ప్రభు యొక్క మాట, చెడ్డ మాటలు పలుకకుండా నీ నోటిని, కపటమైన మాటలు పలుకకుండా నీ నాలుకను భద్రపరచుకొనుము, కాపాడుకొనుము. కీడు చేయుట మాని మేలు చేయుట నేర్చుకొనుము అన్న ఒక అమూల్యమైన మాట ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సంగమా, ఈరోజు ఒక వ్యక్తి పాడైపోవడానికి గల కారణం, లేక బాగుపడడానికి గల కారణం అంటే రెండు కారణాలు. ఒకటి మంచి మాట, ఒకటి చెడ్డ మాట. జ్ఞాపకం చేసుకోండి. ఒకటి మంచి మార్గము, ఒకటి చెడ్డ మార్గం ఎలాగుందో, వెలుగు చీకటి ఎలాగుందో, అలాగే మనిషి యొక్క మాటల్లో కూడా రెండు రకాలు ఉన్నాయి. ఒకటి మంచి మాట, ఒకటి చెడ్డ మాట. అందుకే ఇక్కడ అంటున్నాడు, చెడ్డ మాటలు పలుకకుండా నీ యొక్క పెదవులను కాచుకోమంటున్నాడు. ఈ చెడ్డ మాటలు ఏంటి? హృదయాన్ని కాచుకోమంటున్నాడు, పెదవులను కాచుకోమంటున్నాడు. ఎందుకంటే ఈరోజు నీ ఒక చెడ్డ మాట పలికి నీ యొక్క జీవితాన్ని కొనసాగిస్తుంటే, అది ఆ రోజుకి నీకు మేలుకరంగా ఉండొచ్చు, లేకుంటే కొంతకాలం నీకు మేలుకరంగా ఉండొచ్చు. కానీ నీవు బ్రతికినంత కాలం కూడా ఆ అబద్ధపు మాట, చెడ్డ మాట నిన్ను బ్రతికించలేవు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ముందుగానే ఆయన తెలియజేసిన మాట, చెడ్డ మాటలు పలుకకుండా నీ యొక్క నోటిని కాచుకొనుము, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము అని ఖచ్చితంగా ప్రభు చెప్పాడు. ప్రియ సహోదరులారా, చాలామంది పాపం చేసినా, తప్పు చేసినా తప్పించుకునేవారు ఎక్కువగా ఉంటారు. అది అందరికీ తెలుసు. ఎలా తప్పించుకుంటారు? డబ్బు ఇచ్చో, లేకుంటే వారికున్న పలుకుబడి వాళ్ళు, వారున్న హై పొజిషన్ వాళ్ళు చూసి తప్పించుకుంటారు. మంచిది. కానీ ఇక్కడ నీవు తప్పించుకోగలవు, కానీ తండ్రి పాదాల దగ్గర, తండ్రి సన్నిధిలో నీవు తప్పించుకోలేవు. ఇది మనం జ్ఞాపకం చేసుకుంటే చాలు. నువ్వు మనకు తప్పించుకోలేము. అందుకే ముందుగానే హెచ్చరిస్తున్నాడు. మనం సజీవులుగా ఉంటుండగానే, శరీరంతో ఉంటుండగానే, ఆలోచన శక్తి ఉన్నప్పుడే, నడవగలిగినప్పుడే, మాట్లాడగలిగినప్పుడే, చూడగలిగినప్పుడే, వినగలిగినప్పుడే నీకు ముందుగానే తన హెచ్చరికను మనకు తెలియజేస్తున్నాడు. ఏమన్నాడు అక్కడ? నీ పెదవులను కాచుకొనుము, కపటమైన మాటలు జాగ్రత్త. ఓ క్రైస్తవుడా, నీవు దేవుడితో సహవాసం చేస్తున్న మనకి కపటమైన మాటలు ఉండకూడదంట, అనాలోచన ఉండకూడదంట, ఒకరు మోసం చేయాలని ఉద్దేశం ఉండకూడదంట. ఎందుకు ఉండకూడదనంటే, ఈ అర్హతలన్నీ ఎవరైతే కలిగి ఉంటారో వారికి పరలోక రాజ్యము దూరంగా ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అసలు పరలోక రాజ్యం చూడడానికే దేవుడు అవకాశం ఇవ్వడం.
మరి ఇంతకాలం నుంచి నువ్వు చేస్తున్న భక్తి, చేస్తున్న ప్రార్థన, చేస్తున్న ప్రభువుకు సమర్పిస్తున్న నైవేద్యాలు, బలి అర్పణలు, లేక ప్రభు పేరు మీద నువ్వు చేస్తున్న పుణ్యకార్యాలు ఎందుకు ప్రశ్నించుకోకసారి. ప్రశ్నించుకోవాలి, ఎందుకు చేస్తున్నావు ఇవన్నీ అంటే ఒకటే గురండి క్రైస్తవులకైన మనకి ఒకటే గురి. ఏంటది? పరలోక రాజ్యం చేరాలి, అంతే కదా. ఇదే కోరిక. చెడ్డవారికి అదే కోరిక, మంచివారికి అదే కోరిక. కానీ ప్రభు అంటున్నాడు, ఇక్కడ చెడ్డవారిని వేరు చేసేస్తున్నాడు, మంచివారిని వేరు చేసేస్తున్నాడు. అందుకే నువ్వు చెడ్డవారి కేటగిరీలోకి రాకుండా ఉండాలని నీకు ముందుగానే తెలియజేస్తున్నారు వాక్యం ద్వారా. కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకో. మేలు చేయడానికే చూడు, కానీ కీడు చేయడానికి నీ తలంచవద్దు అంటున్నాడు. ఎందుకంటే ఈరోజు మనం అబద్ధాలాడో ఒకరికి అన్యాయం చేస్తాం. ఆ రోజుకో లేకపోతే అప్పటికో లేక కొంతకాలానికో మనం హ్యాపీగా జీవించవచ్చు. ఓ క్రైస్తవ కుమార్తెలారా, నీ తల్లిదండ్రులను మోసగిస్తున్నావా? ఓ యవనస్తున్నాడా? అప్పుడు నీకు సంతోషంగా ఉంటుంది. నీ తోటి వారితో అబద్ధం చెప్తున్నావా? ఓ స్నేహితురాడా? అప్పటికి నువ్వు సంతోషంగానే ఉంటావు. లేక చక్కటి సంసారంలో చిచ్చులు పెట్టే మాటలు మాట్లాడుతున్నావా? ఓ గృహిణి, ఓ గృహస్థురాల, అప్పటికి నీ బాగుండొచ్చు. కానీ నీకంటూ ఒక రోజు వస్తుంది, జాగ్రత్త. ప్రభువు నీకంటూ ఒక రోజు వస్తుంది, అప్పుడు ఎలా తప్పించుకుంటావు నువ్వు? అందుకే అంటున్నాడు, నీ పెదవులలోంచి వచ్చిన మాట సత్యమైన స్వచ్ఛమైన మాటగా ఉండాలంట. ఏంటండి? సత్యము ప్లస్ స్వచ్ఛము, నీతి నిజాయితీతో కలుగుకున్న మాట మనం మాట్లాడగలిగితే, ఏమో ముందు ఎలా బ్రతుకామో విడిచిపెట్టే, ముందు ఎవరికి అన్యాయం చేసావో మర్చిపో, ముందు ఎవరికి ఏ మాటలు మాట్లాడావో విడిచిపెట్టే. కానీ ప్రభువు సన్నిధికి వచ్చి ప్రభుతో సహవాసం చేస్తున్న మనము ఇదిగో ఈ గుణాలు కలిగి ఉండాలంట. ఎందుకు? పరలోక రాజ్యం చేరాలి. ఎంత చెడ్డవాడైనా సరే అండి, ఒక మాట, ఎంత చెడ్డవాడైనా సరే నేను నరకంలో పడాలి అన్న ఆలోచన ఎవరికి ఉండదండి. నేను నశించిపోవాలన్న ఆలోచన ఎవరికి ఉండదండి. నేను మంచం మీద రోగినే పడిపోయి ఉండిపోనని ఎవరికి ఆలోచన ఉండదు, ఎంత చెడ్డవాడైనా సరే. మరి ఇవన్నీ నీవు అనుభవించుకున్న భూమి మీద ఉండాలంటే ఇదిగో ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. చెడ్డ మాటలు మాట్లాడకుండా నీ నాలుకను, కపటమైన మాటలు మాట్లాడకుండా నీ పెదవులను కాచుకుంటే ఆకాశం నుంచి చూస్తున్న నేను నీకు సహాయం చేస్తాను. నువ్వు అడగక్కర్లేదు, ప్రభువా నీకోసం నేను ప్రార్థిస్తున్నాను, ₹1000 ఖర్చు పెట్టి కూడికలు పెట్టిస్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, దశమాగాలు ఇస్తున్నాను, దైవికార్యాలు చేస్తున్నాను కనుక నన్ను పరలోక రాజ్యం తీసుకెళ్ళిపో అని మనం అడగక్కర్లేదు. అందుకే ముందుగానే చెప్తున్నాడు ఇక్కడ, నేను చెప్పినట్లు మీరు వినండి. మేము అడగక్కర్లేదు, నీ స్థానం ఏంటో, నీ స్థానం ఎక్కడ ఉండాలో, నేను ఎక్కడ పెట్టాలో అక్కడ నేను పెడతాను అంటున్నాడు. కానీ అంతవరకు మనిషి ఆగట్లేదు, నిలబడలేకపోతున్నాడు. ఇప్పుడు సహోదరులారా, ఒక అబద్ధం వల్ల ఒక జీవితాన్ని పాడు చేస్తున్నావు, కానీ అదే అబద్ధం వల్ల నీ జీవితం పాడైపోతుందన్న సంగతి గ్రహించుకోలేకపోతున్నావు. ఈ మధ్యకాలంలో చూస్తుంటానండి, చాలా చోట్ల ఒక యవనస్తుడు నా దగ్గరికి వచ్చాడు ఈ మధ్య. వచ్చి, అయ్యా పాస్టర్ గారు, నేను ఒక విషయం చెప్తానండి, మరి దానికి నాకు పరిష్కారం చెప్తారా అన్నాడు. అప్పుడు నేను అన్నాను, బాబు నాకు తెలిస్తే పరిష్కారం చెప్తాను, తెలియకపోతే మార్గాన్ని చూపిస్తాను అన్నాడు. దీని స్తోత్రం కలుగుగాక. ఏంటండి, నాకు తెలిస్తే నీకు పరిష్కారం చెప్తాను, నాకు తెలియలేదనుకో నువ్వు అడిగిన ప్రశ్న ఏంటో నీకు మార్గం చూపిస్తాను అన్నాడు. అలా కాదండి,
నేను ఇంటి వారితో సంతోషంగా ఉండలేకపోతున్నాను. ఏమన్నాడండి? ఇంటి వారితో సంతోషంగా ఉండలేకపోతున్నానంట. ఎవరితో? ముఖ్యంగా తల్లి తండ్రులతో, తోబుట్టువులతో, వారి బంధుమిత్రులతో ముందున్న సంతోషంగా ఇప్పుడు ఉండలేకపోతున్నానంట. కారణం ఏంటయ్యా అని అడిగాను. నీకు వివాహం అయిందా అన్నాను. లేదండి అన్నాడు. మరి ఎందుకు ఉండలేకపోతున్నావు? మానసికంగా నిన్ను ఎవరన్నా బాధ పెడుతున్నారా మీ ఇంట్లో వాళ్ళు అన్నాను. అది లేదండి అన్నాడు. మరి ఎందుకు ఉండలేకపోతున్నావు? పోనీ నువ్వు యవ్వనంలో ఉన్నావు గనుక ఏదైనా పొరపాటు చేసావా అంటే అది లేదండి అన్నాడు. మరి ఎందుకు ఉండలేకపోతున్నావు అంటే ఆ కుమారుడు చెప్పిన మాట, యవ్వనస్తుడు చెప్పిన మాట ఏంటో తెలుసా పాస్టర్ గారు? నేను ఇదివరకు నాకు ఎక్కువగా స్నేహితులు ఉండేవారు కాదండి. కానీ ఈ మధ్య స్నేహితులు ఎక్కువైపోయారు నాకు. అయితే కొంతకాలం బాగానే ఉన్నారు. కానీ ఇప్పుడు ఏమైందంటే ఆ స్నేహితులకున్న అలవాటు నేను నేర్చేసుకున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం చేశాడండి? స్నేహితులకున్న అలవాటు నేర్చేసుకున్నాడంట. స్నేహితులకి ఎలాంటి అలవాటు ఉంటాయో నేను చెప్పక్కర్లేదు. అంటే దానికి అర్థం ఏంటి? చెడ్డ మాటలు ఆయన ఆలకించాడు. చెడ్డ మాటలు పలకడం నేర్చుకున్నాడు. ఒక తప్పు చేసేవాడు ఆ తప్పును కప్పిపెట్టుకోవడానికి ఒక రెండో తప్పు చేస్తాడు. దాన్ని ఇంకా కప్పెట్టుకోవడానికి మూడో తప్పు చేస్తాడు. ఇలాగే తప్పు మీద తప్పు, పాపం మీద పాపం చేసుకుంటూ తన పాపాన్ని పెంచుకుంటుంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఏమవుతుందండి అది? నీ కళ్ళ ముందే పెద్ద ఏంటది గోడ వలె ఉంటుంది. అప్పుడు మనం ఎంత మొరపెట్టుకున్నా నీ ప్రార్థన ప్రభు దగ్గరికి వెళ్ళదు. ఎందుకంటే ఈ పాపాల గోడ దేవుడికి నీకు అడ్డుగా ఉంది. ఎవరిని సలహా చెప్పినప్పుడు అన్నానయ్యా, నాకు తోచిన సలహా ఇప్పుడు చెప్తాను, వింటావా అన్నా. వింటానండి. ఆ యవనస్తుడు ఎవరో తెలుసా? ఒక అన్యుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరండి? ఒక విగ్రహారాధకుడు. అప్పుడు నేను చెప్పాను, బాబు నేను చెప్పినట్టుగా చేస్తా ఉంటే ఖచ్చితంగా చేస్తానండి పాస్టర్ గారు. అయితే ఒక పని చేయి, నేటి నుంచి నీకు చెడ్డ మాటలు చెప్పేవారు, చెడ్డ పనులు నేర్పించేవారు ఎవరైతే నీ స్నేహితుల్లో ఉన్నారో, నీ ఫ్రెండ్స్లో ఎవరైతే అలాంటి గుణం కలిగి ఉన్నారో వారికి కాస్త నువ్వు దూరంగా ఉండు. చాలు, నువ్వు బాగుంటావు, నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది, నీ కుటుంబం సంతోషంగా ఉంటుంది, నీ కుటుంబం నిన్ను ప్రేమిస్తుంటుంది, నీ కుటుంబాన్ని ప్రేమిస్తావు అని ఒక చిన్న సలహా చెప్పాను. ఒక 10 రోజులు గడిచాక మరలా ఆ కుమారుడు నా దగ్గరికి వచ్చాడు. వచ్చి, ఏం బాబు ఎలా ఉన్నావు ఏంటి అంటే అప్పుడు అన్నాడు, పాస్టర్ గారు మీరు చెప్పినట్టుగానే నా నోటిలోంచి చెడ్డ మాటలు కానీ, నా పెదాలలోంచి కపటమైన మాటలు కానీ, నా హృదయంలో అనాలోచన కానీ లేకుండా నేను కాపాడుకున్నానండి. ఇప్పుడు నా మనసు నిబ్బరం కలిగి ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎలా ఉన్నదండి? నిబ్బరంగా ఉంది, సంతోషంగా ఉన్నాను. నాకు యేసుక్రీస్తు ప్రభువారు ఎవ్వరు చేయలేనంత సహాయం చేశాడు అని చెప్పినప్పుడు చాలా సంతోషించాను. ఇది నీకు నాకు కాదు, మన తండ్రి అయిన యెహోవాకు, తన కుమారుడైన క్రీస్తుకు మహిమ కలుగును గాక. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నీ చెడ్డ మాట నీతో పాటు నీ ఉన్నవారిని కూడా పాడు చేస్తుంది. నీ కపటమైన ఆలోచన నీతో పాటు నువ్వు ఉన్నవారిని కూడా పాడు చేస్తుంది. ఇది తెలుసుకుంటే చాలు. అందుకే ఇలాంటి భ్రమలో పడకుండా చిన్నపిల్లలని కాదు, పెద్దవాళ్ళని కాదు, నడి వయస్కులని కాదు, అందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇదే. మనం చనిపోయాక అంటే ప్రభువుని నిద్రించిన తర్వాత మన ఆత్మలకు ఒక తీర్పు ఉంటుంది కదండి. అందరికీ తెలుసు అన్నమాట. మనం ఖచ్చితంగా తీర్పులోకి వెళ్ళవలసిందే. చాలామంది అంటారు, ఒక మనిషి ప్రభువులో నిద్రిస్తే స్త్రీలు కానీ పురుషులు కానీ ఒక బ్యానర్ పెడతారండి అక్కడ. ఏంటి? ఒక బ్యానర్ ఏంటి? నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరము.
పరలోకపు పిలుపు. ఇది నిజమా? నిజమండి అది. నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం అని చెప్పి పరలోకపు పిలుపు అంటాడు. నేను పరలోక రాజ్యానికి పిలిచాడా? మృతి చెందిన ప్రతి ఒక్క మనిషి పరలోక రాజ్యానికి వెళ్ళిపోతే తీర్పేది? తీర్పు లేదు. కానీ మన ఆత్మలన్నీ కూడా తీర్పులకు వెళ్ళేటప్పుడు అక్కడ మాట్లాడుతుంటాడు, అక్కడ అడుగుతాడు ప్రశ్న. దానికోసమైనా సరే ఈ కపటపు మాటలు, దుర్మార్గపు ఆలోచనలు మనలోంచి తీసేసుకోవాలి. ఎందుకంటే జీవిస్తున్న ఈ జీవితం కాదండి, ఈ జీవితం తర్వాత మరొక జీవితం ప్రభు ఇచ్చాడు. అదే పరలోక జీవితం. ఆ పరలోక జీవితంలోకి మనం ప్రవేశించాలంటే, వెళ్ళాలంటే ఈ పనులు మనం మానుకోవాలి. యోబు గ్రంథం 15వ అధ్యాయము 5-6 వచనాలు చూసుకుంటే ఈ మాటలు మనకు అక్కడ కనిపిస్తాయి. అక్కడ ప్రభు అంటాడు, ఇదిగో నువ్వేం తప్పు చేసావు నాకు చెప్పు అంటే, ప్రభు నేను ఏ తప్పు చేయలేదు, ఎవరి మీద కపటమైన ఆలోచన కానీ మాటలు కానీ లేక నా నోటి నుంచి మరొక మాట కానీ ఎప్పుడు ఎవరిని చేయలేదు. చివరికి చిన్న ప్రాణి చీమకు కూడా నేను అపకారం చేయలేదు అని అంటే, అప్పుడు ప్రభు అంటాడు, నీ నోటి మాటలే నీ పాపమును బయలుపరుచుతున్నవి. దేని స్తోత్రం. హల్లెలూయా. 15వ అధ్యాయం 5వ వచనము యోబు గ్రంథంలో అంటాడు, నేను కాదు నీ మీద నింద వేయడం, నేను కాదు, నీ పెదవుల నుంచి వచ్చిన మాటలే, నీ నోటి మాటలే నీ పాపమును బయట పెట్టుచున్నది అంటాడు. అప్పుడు మనం ఏమీ చేయలేము ప్రియ సహోదరులారా. ప్రభా మరి ఇప్పుడు ఏంటి నా పరిష్కారం అంటే, ఇదిగో పాతాళం అంటాడు. అది నీకు ఇష్టమా? అది నీకు ఇష్టమండి? ఇంత భక్తి చేసి, ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేసి, ఇన్ని సంవత్సరాలు వాక్యం విని, ఇన్ని సంవత్సరాలు వాక్యాన్ని బోధించి, ఇన్ని సంవత్సరాలు దేవునికి పరిచర్య చేసిన నీకు చివరి గడియలో పాతాళానికి వెళ్ళిపోమంటే అది నీకు ఇష్టమా? ఇష్టమైతే అబద్ధం వాడుకో, పర్వాలేదు, నేను పర్మిషన్ ఇచ్చేస్తున్నాను. ఇష్టమైతే కపట ఆలోచన చేయి, పర్వాలేదు. అని ప్రియ సంగమా, ప్రభు దానికి అంగీకరించడానికి ఎందుకు రాజ్యంలో చేర్చబడాలి ప్రతి క్రైస్తవురాలు. ప్రకటన గ్రంథంలో ఒక లెక్క ఇచ్చేసాడండి. చివరి గడిలో ఎన్ని ఆత్మలు ప్రభు దగ్గరికి వెళ్తాయో ఆయన లెక్క ఇచ్చేశాడు. ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది ఉంటే 1,34,000 మంది మాత్రమే పరలోకానికి వెళ్తారంట. అంటే ఎంతమంది నశించిపోతున్నారు. ఆ నశించిపోయే ఆ కేటగిరీలో మనం ఉందామా? ఆ గుంపులో ఉందామా? ఉండకూడదు అనుకుంటే ఇప్పటికైనా సరే మించిపోయింది ఏమీ లేదు. ఇంకా నీకు ప్రభు అవకాశం ఇస్తున్నాడు. ఎవరికైనా మేలు చేయడం చూడు, కీడు చేయొద్దు. నీ హృదయంలో నీ పెదవులతో మంచి మాటలు పలుకు, చెడ్డ మాటలు పలకొద్దు. చెడ్డ ఆలోచనని మనసులోకి రానివ్వద్దు. ఇవే నిన్ను నా తండ్రి రాజ్యంలోకి వెళ్లకుండా అడ్డుకుంటే జాగ్రత్త అని చెప్తున్నాడు. ఓ క్రైస్తవుడా, నీ నోటి నుంచి వచ్చే మాటే, నీ పెదవులే నీ మీద సాక్ష్యం చెప్తున్నాయన్న ఆ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే మీరు కొందాం. ఇప్పటికైనా సరే మరలా చెప్తున్నాను, ఎవరి కాలంలో చేసిన పాపము, నలి వయసులో చేసిన పాపము వృద్ధాప్యాయులో నీకు అంటుకుంటుంది. అందుకే వాటి నుంచి మనం తప్పించుకుందాం. ఏమో ఎంతమంది మనము పరలోక రాజ్యానికి వెళ్తాం మనకు తెలియదు. మనం ఊహించుకుంటాం, నేను వెళ్తాను, నా సంఘం వెళ్తుంది, నా సంఘం ఎత్తబడుతుంది ప్రభు రాకల్లో అని చెప్పుడు మాట మనం వింటూ ఉంటామే. కానీ ఏ సంఘం ఎత్తబడుతుందో, ఏ మనిషి వెళ్తాడో ఎవరికి తెలియదండి. ఇది సత్యం. అందుకే మనం జీవించినంత కాలం కూడా ప్రతి సంఘమా ప్రభు మాట విందాం. యేసు గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తే అక్కడ ఆయనకి ఒక సన్నిధిలోంచి ఒక అగ్ని కారు తీసుకొని వచ్చి, అంటే పట్టకారు అంటారండి దాంతో అగ్ని తీసుకొని వచ్చి తన పెదాలకు అంటించిన వెంటనే అతను ఉన్న పాపపు కపటము ఆలోచనల మాటలన్నీ కూడా పోయాయంట. యేసు గ్రంథం 6వ అధ్యాయంలో ఉన్న మాటలు మనం చూసుకుంటే
కనుక ప్రియ సహోదరులారా, మనము ఎప్పటికైనా సరే నిజమైన మారు మనసు పొందుతాం. అబద్ధపు మాటలు, మోసకరమైన ఆలోచనలు మన మనసులోంచి తీసేసుకుందాం. నేను ముందు చెప్పినట్టుగా నీతి మంత్రాలను జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరము. అది జనానికి ఇష్టపడాలని, జనం మెచ్చుకోవాలని రాసిన లేఖనాలే కానీ ప్రభుకి ఏమాత్రం కూడా ఇష్టం. ఎందుకంటే తీర్పు చెప్పడానికి మనం సరిపోము. తీర్పు చెప్పడానికి మనం సరిపోము. ఈరోజు సంఘంలో, సమాజంలో తప్పు చేసిన వారు తప్పు చేయలేదు అని ఒక జడ్జిమెంటు భయపడో, డబ్బుకు లోబడో చెప్పచ్చు. కానీ ఆ జడ్జిమెంట్ని మనం తప్పించుకోలేము. ఆ జడ్జి గారి దగ్గర, అంటే పరమ తండ్రి దగ్గర మనం తప్పించుకోలేము. జాగ్రత్త. అక్కడ మనకు చూపిస్తాడు మనం చేసే పాపాలు, తప్పులన్నీ కూడా. అందుకే యోబు గ్రంథం 15 అధ్యాయంలో చెప్పుకున్నట్లుగా, నేను కాదు నీ మీద నింద వేయడం, కానీ ఇదిగో నీ నోటి మాటలే, నీ పెదవుల నుంచి వచ్చిన మాటలే నీ పాపమును బయట పెడుచున్నది అంటాడు. అక్కడ మనం తప్పించుకోలేము ప్రియ సంగమా. ఇవన్నీ తప్పించుకోవాలంటే మనం చేసిన ప్రతి తప్పులను ఏం చేయాలి? ప్రభుదేవుడు ఇప్పటికైనా సరే ఒప్పుకొని మనం ఏం చేయాలంటే, నాయన నేను తప్పు చేశాను, ఇదిగో నేను తప్పు చేశాను, పాపం చేశాను, పాపపు మాటలు, పాపపు ఆలోచనలు, కపటమైన పెదవులతో పలికే మాటలు నన్ను క్షమించండి. మనం ఆయన పాదాల దగ్గర మనం సాష్టాంగ పడి ఉంటే, పడగలిగితే లోకరక్షకుడైన క్రీస్తు ద్వారా మనము విముక్తి పొందుతాం, విడుదల పొందుతాం. ఎక్కడి నుంచి? చీకటి శక్తుల ఆలోచనలోంచి, పాపపు జీవితంలోంచి మనం విడుదల పొందుతాం. కావున ప్రియ సహోదరులారా, ఎప్పటికైనా సరే ఎవరో చెప్పారని, ఎవరో నడిపిస్తున్నారని, ఎవరో అన్నారని, ఎవరో చేస్తున్నారని మీరు అలా ఉండకండి దయచేసి. ప్రభు రాకడలో తప్పు ఒకటి ప్రతి ఒక్కరి మీద మోపబడుతుంది. ఆ తప్పులను సరి చేసుకున్న వాడే నిజమైన తండ్రి కుమారుడు లేక కుమార్తె. అంతే తప్ప అందరూ కాదు. లేదు, ఇంతవరకు మనం మీరు అలా జీవించకపోతే ఇక్కడి నుంచైనా సరే మీరు నిజమైన సత్యాన్ని తెలుసుకొని మారు మనసు పొంది, నిజమైన నేను తప్పు చేస్తున్నాను, నా తల్లిదండ్రులను నేను మోసగిస్తున్నాను, నా అక్క చెల్లెలతో నేను మోసగిస్తున్నాను, నా అన్నదమ్ములను నేను మోసగిస్తున్నాను, చివరికి నాన్న వారిని అందరూ కూడా నేను మోసగిస్తున్నాను, కనుక నన్ను క్షమించిన ఆయన, పాపపు చీకట్లోకి వెళ్ళకున్నట్లు నా కాళ్ళను స్థిరపరచు, నా పెదవులను ముట్టు, నా నోటి మాటను జాగ్రత్త పరచు అని ప్రభు దగ్గర వేడుకుంటే ఖచ్చితంగా వాక్యమనే అగ్నితో మన పెదాలు కాల్చి మనలను మేలిమి బంగారు వలె చేస్తాడని తెలియజేస్తున్నాడు. మీ అందరికీ ప్రభు నామమున వందనాలు తెలుపుకుంటూ ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి తండ్రి, వందనం నాయన. ఈ యొక్క సమయంలో నీవు ఇచ్చిన వాక్య విధానాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. నిజం నాయన తండ్రి, మేము కాదు తండ్రి యేసే, నీవు కాదు నాయన, మా నోటి నుంచి వచ్చిన ప్రతి మాట, మేము చేసే ఈ భూమి మీద మేము చేసే ప్రతి పాపమును అయ్యా నీ ముందు పెడుతుంది కనుక అయ్యా మమ్మల్ని క్షమించండి. ఇంతవరకు కూడా తండ్రి యేసయ్య, మేము పలికిన మాటల్లో, చేసే పనుల్లో, తలంపుల్లో, ఉద్దేశాల్లో అయ్యా మేము తప్పు చేసి ఉన్నాం కనుక క్షమించి ఇక్కడి నుంచి ఆ మార్గంలో వెళ్ళకున్నట్లు నీ కృప చూపించమని ఈ మాటలు విన్నాం. నీ ప్రతి బిడ్డలను కూడా తండ్రి గొప్ప మార్పు మీరు తీసుకొస్తారని నమ్ముతూ అయ్యా, మారిన మనస్సుతో, మార్చిన జీవితంతో అయ్యా నీ ముందు వారు సాష్టాంగపడే భాగ్యం కలుగు చేస్తామని నమ్ముతూ క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు నామములో మీ అందరికీ కూడా వందనాలు. మరొకసారి ఈ యొక్క వాక్యాన్ని విన్న మీరు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన ప్రభు నామములో కోరుకుంటున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.